ఇకపోతే ఇంకొక బ్యాచ్ ఉంది భయ్య. వీళ్ళే రైడర్స్ కష్టాన్ని దోచుకునే దొంగన కొడుకులు. వీళ్ళెలా అంటే లాంగ్ ఆర్డర్‌లు బుక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుండి గండిపేట బుక్ చేస్తారు. రూ. 400 చూపిస్తుంది. ఆర్డర్ రాగానే ప్రతి రైడర్ ఏమనుకుంటాడు, రూ. 400 రైడ్ వచ్చింది కదా అని చెప్పి ఎగేసుకొని రైడ్ యాక్సెప్ట్ చేసి డైరెక్ట్‌గా అలిసిపోకుండా పికప్ లొకేషన్‌కి వెళ్తాడు. పికప్ లొకేషన్‌కి వెళ్ళి కస్టమర్‌కి కాల్ చేస్తాడు. సార్ పికప్ లొకేషన్‌కి వచ్చాను సార్ అంటే ఆ కస్టమర్ ఏమంటాడు, భయ్యా నేను రావట్లేదు, అక్కడ మా మిసెస్ ఉన్నారు, తన్ని డ్రాప్ చేయాలి, నేను మీకు ముందుగానే పేమెంట్ అయితే చేస్తున్నాను అని చెప్పి వాడు ఒక రూ. 5,000 కొడతాడు. అలా కొట్టినట్టు మనకి ఒక ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ చూసిన తర్వాత అమ్మయ్య డబ్బులు వచ్చేసాయి అని మీరు అనుకుంటాడు. వెంటనే వాళ్ళు కాల్ చేస్తాడు, అన్న నేను నీకు 500 కొట్టాల్సింది 5,000 కొట్టేశానన్నా, నువ్వు 500 ట్రిప్ అమౌంట్ తీసుకో, ఇంకొక అడిషనల్గా రూ. 500 టిప్ తీసుకో, మొత్తంగా రూ. 1000 తీసుకున్నా, నా 4,000 నాకు కొట్టే అంటాడు. మన రైడర్స్ అందరూ అమాయకులు కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే నా అకౌంట్లో 5,000 పడ్డాయి, ట్రిప్ అమౌంట్ 500 తీసుకోమన్నాడు, ఇంకొక 500 టిప్ ఇచ్చాడు, ఈ 4,000 కొట్టేద్దాం, మనం రూ. 1,000 తీసుకుందాం అనుకుని ఆడికి 4,000 కొట్టేస్తాడు. తీరా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే వీడికి పెద్ద బొక్కపడి ఉంటుంది. వాడు అమౌంట్ కొట్టడు, జస్ట్ ఎస్ఎంఎస్ మాత్రమే పంపిస్తాడు. ఇలాంటి దొంగ నా కొడుకులు కూడా ఉంటారు. డబ్బులు వేసాము అదేసాము అని చెప్పి మీకు బోకు మాటలు చెప్తే ఆ బోకు మాటలు మీరు నమ్మకండి. ముందు మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి, ఓకేనా. ఈ బ్యాచ్లతో పాటుగా ఇంకొక బ్యాచ్ కూడా ఉంటుంది. వీళ్ళు ఎలా అంటే బైక్ బుక్ చేసుకుంటారు. వీళ్ళు వెళ్ళాల్సిన డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాటకాలు చేస్తారు. అన్న నా దగ్గర క్యాష్ లేవన్నా, ఫోన్పే పని చేయట్లేదన్నా, ఒక 10 నిమిషాల్లో ఫోన్పే చేస్తాను అంటాడు. అక్కడ నుంచి మళ్ళీ వాడు ఎస్కేప్ అయిన తర్వాత అమౌంట్ ఇవ్వడు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పెద్ద నోట్ తీసుకొస్తాడు, రూ. 500 నోటు. అన్న రూ. 500 చేంజ్ ఇవ్వన్నా అంటాడు. మన దగ్గర చేంజ్ లేవు అంటే అన్న 5 నిమిషాలు ఆగన్నా, షాప్లో రూ. 500 చేంజ్ తీసుకుని వస్తాను అంటాడు. ఆడు అక్కడి నుంచి అటే ఎస్కేప్ అయిపోతాడు. బుర్ర తక్కువ చేంజ్ కావాలంటే ముందే మనకు చెప్తే ఎక్కడో పెట్రోల్ బంక్లో చేంజ్ తీసుకుంటాం కదా. వీడు ముందే ప్లాన్ చేసుకుని వచ్చి మన కళ్ళల్లో మట్టి కప్పి పారిపోతాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వచ్చాం కాబట్టి ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ట్రిప్ ఎండింగ్ ఎంత రూ. 282 అయితే చూపిస్తుంది. యాక్చువల్లీ 286 చూపించింది, ఇప్పుడు 282 చూపిస్తుంది. ఈ ట్రిప్లో ఎంత కమిషన్ కట్ అయింది అనేది చూద్దాం. రూ. 317 అయితే చూపిస్తుంది. ట్రిప్ డీటెయిల్స్ ఓపెన్ చేస్తే రూ. 250 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ రైడ్లో మనం ట్రావెల్ చేసింది 26 కిలోమీటర్. అందులో వీళ్ళు రూ. 31 కమిషన్ అయితే కట్ చేశారు. అంటే రూ. 13 గవర్నమెంట్ ట్యాక్సెస్, ఇంకొక రూ. 13 వీళ్ళు ప్లాట్ఫామ్ ఫీజు అని చెప్పి రూ. 30 కట్ చేసి రూ. 250 అయితే ఇచ్చారు.